నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. నర్రెడ్డి సునీల్ రెడ్డి ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా. అంటే మద్యం స్కాము ఎప్పుడైతే బయటకు వచ్చిందో పార్లమెంటులో లావు శ్రీకృష్ణదేవరాయలు ఫస్ట్ టైం ఈ పేరును ప్రస్తావించారు. ఈయన ద్వారా 4,000 కోట్లు విదేశాలకు వెళ్ళింది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అంటే ఈ కేసు కొలిక్కొస్తున్న టైంలో ఆయన పాత్ర దీంట్లో ఎంత ఉంది అని చెప్పి సిట్ అధికారులు బయటపెట్టడం, ఆయన ఇళ్లలో సోదాలు చేయడం కూడా జరిగింది. ఇక దీంతో పాటు అసలు నర్రెడ్డి సునీల్ రెడ్డి గురించి చాలా వార్తలు అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఈయన ఒక పనివాడని, రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి వాళ్ళ ఇంట్లో ఈయన పనిచేస్తూ ఉంటాడని, లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక లావాదేవీలు ఈయన చూస్తూ ఉంటారని, అందుకే ఈయన పేరు మీద అంటే ఈయన బినామీ లాగా వాడుకున్నారు అని చెప్పి, అండ్ ఫైనల్గా ఈయన వైఎస్ భారతికి రిలేటివ్ అని కూడా అంటున్నారు. అసలు ఎవరు ఈ నర్రెడ్డి సునీల్ రెడ్డి, లిక్కర్ స్కామ్లో ఈయన పాత్ర ఏంటి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, నర్రెడ్డి సునీల్ రెడ్డి గారి పాత్ర చాలా కీలకం లిక్కర్ స్కామ్లో అని చెప్పి సిట్ సేకరించిన ఆధారం ద్వారా తెలుస్తుంది అంటున్నారు. అసలు ఏంటి ఈయన ఎవరు, మరి వైఎస్ భారతికి ఈయన సన్నిహితుడు అంటున్నారు. అందుకనేనా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అన్ని కంపెనీల్లో ఆయన భార్య తర్వాత ఈయనకే స్థానం ఇచ్చారు అంటున్నారు. ఈయన గురించి ఏం చెప్తారు? ఇప్పుడు పిరమిడ్ టైప్లో ఉంటుందండి ఇది. అలా అలా మెల్లగా దగ్గరికి వెళ్ళి వెళ్తే అసలు చివరి కోణం దగ్గరికి వెళ్ళేటప్పటికి అలా తగ్గుతూ ఉంటుంది. ఈ సునీల్ కుమార్ రెడ్డి దగ్గరికి వచ్చారంటే ఇంక 2 అడుగులు ఉంటుంది అంతే లోపలికి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తానికి. అంటే సునీల్ కుమార్ రెడ్డి గురించి ఇప్పుడు భారతీయ గారి చుట్టం, లేదా ఇతను అత్యంత సన్నిహితుడు, చిన్నప్పటి నుంచి ఇంట్లో పెరిగాడు, ఇవన్నీ నిజమే అండి. అతను 2012లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఇతను కూడా అరెస్ట్ అయ్యాడు. ఇతను జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ మద్యం స్కామ్లో ఇతనికి ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అతనికి ఇన్వాల్వ్మెంట్ లేదు, కూడా ఉన్నాడు అంతే. కానీ అతను ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసా? ఇతనికి సపరీలు చేయడానికి జైల్లో వాళ్ళు చేయడం ఉన్నారు వాళ్ళ పవర్. ఇక్కడ అతని మీద కూడా కేసు నమోదు చేసి అతను కూడా అరెస్ట్ చేశారు. అంటే ఆ రాజకుమారుడికి ఏం ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. భక్తులు కూడా ఉంటారా సార్? ఎందుకుంటారు? మీకు ఆ ప్రభుత్వాలు ముందుకు అడిగేసినాయి అరెస్ట్ చేయాలి. మరి వైఎస్ ప్రేమికులు ఉంటారు కదా, వాళ్ళ బిడ్డ అన్యాయం జరగకూడదు. కాంగ్రెస్లో వాళ్ళు ఇప్పుడు కూడా ఉంటారు కదా, వాళ్ళు అతనికి ఏమి బాగా ఇబ్బంది పడకూడదు అని చేత ఆ దర్యాప్తు సంస్థలో దర్యాప్తు బ్యాచ్ని ఎవరో మేనేజ్ చేసుకుంటారు, జాగ్రత్త చేసుకుని ఈయన కూడా అరెస్ట్ చేయండి అంటారు. వాళ్ళు వదిలేయమంటే బాధపడతారు, మీరు అరెస్ట్ చేయమంటే ఎందుకు బాధపడతారు? అరెస్ట్ చేస్తారండి. ఇప్పుడు ఆ వదిలేంటంటే కుదరదండి బాబు, అలాగే వదిలేస్తా ఉంటారు. కానీ ఈయన కూడా పట్టుకెళ్ళండి అంటే ఎందుకు వదిలేస్తారు? ఇరికిచ్చి ఆయన పంపించారు. ఎందుకు పంపించారంటే బ్రష్ మీద పేస్ట్ చేయడానికి, దొడ్డుకెళ్తే చెంబెట్టుకెళ్తానికి ఇలాంటి అన్నిటికి ఉపయోగించుకోవచ్చు. అంటే జైల్లో అలాగే అక్కడికి గొట్టుకెళ్ళక్కర్లేదు అనుకోండి. అయినా నేను ఉదాహరణ చెప్తున్నాను. నేను అలాగా అతను అన్నిటికి దగ్గర ఉంటాడని కూడా ఉంటాడని ఈ విషయం చాలామందికి తెలియదు. అసలు ఇతను అరెస్ట్ అయినట్టు తెలియదు. ఇతను కూడా అనేక మంది గుంపుల కింద ఐఏఎస్లో ఐపీఎస్లో మన విజయసాయిరెడ్డి ఆచార్య గారు ఇలాంటి వాళ్ళందరూ, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇలాంటి వాళ్ళు కూడా కేసు పెట్టేసరికి ఇవన్నీ అనుకున్నాం. శ్రీలక్ష్మి ఇలాంటి వాళ్ళు అందరూ అరెస్ట్ అయ్యారు. కానీ ఈ సునీల్ కుమార్ రెడ్డి పేరు ఎవరికి తెలియదు. అసలు ఈయన ఎందుకు అరెస్ట్ చేయారు, వీడికి ఏంటి సంబంధం అని ఎవరికి తెలియదు. అప్పుడు కూడా ఇతను సత్రకాయ అంటే ఆటలాంటి పనులు ఆటోడు అనమాట. 6,000 ఆటోళ్ళు చేతికి ఆడాడుతూ ఉంటుంది. 6,000తో దాంతో పెద్ద ఉపయోగం ఉండదు. ఆ కేసుతో సంబంధం ఉన్నా లేకపోయినా అప్పుడు ఆ కేసులో సంబంధం లేకుండా అతను అరెస్ట్ చేశారు. ఆ కాయ ముదిరింది ఇప్పుడు. అర్థమైందండి. జగన్మోహన్ రెడ్డికి మరింత సన్నిహితంగా మారింది. ఆ జైల్లో సపరీలు అయ్యి తర్వాత అతనికి మరి దానికి బహుమతిగా అతనికి కొన్ని వ్యాపారాల్లో కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. వాళ్ళ జీవితం ఏం కావాలి? ఒక పెద్ద వ్యక్తితోటి సన్నిహిత సంబంధాలు, వాళ్ళ కుటుంబ బాంధవ్యం, బంధుత్వం, కావాల్సినంత సొమ్ము, పెత్తనం. 5 ఏళ్ళ అధికారంలోనూ వీళ్ళకి అధికారం వచ్చినట్టే ఆ సంపాదించిన డబ్బు అంతా అక్కడక్కడ పెట్టాలి. ఏంటి ఇప్పుడు స్వర్గ సుఖాలు, సౌఖ్యవంతమైన జీవితం, చేతి నిండా డబ్బు, ఆ డబ్బు అంతా వీళ్ళ దగ్గరే ఉంటుంది. మీరు కొత్తగా సంపాదించుకోవాల్సిన అవసరం, పక్కన ఇట్టుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఏముండదు. ఎందుకంటే వాళ్ళకి ఉన్నదంతా వీళ్ళ దగ్గర ఉంటుంది కదా. అందులో చూసి చూడక కాబట్టి కాలుతో పక్కన కనిపెట్టేస్తే ఇలా పక్క తోసేస్తే కూడా పొలం ఉంటుంది కదా వాళ్ళ దగ్గర. అందుచేత వాళ్ళు ఎలాంటి పని అయినా చేసేస్తారు. జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి నమ్మిన బొంట్లు ఇప్పుడు అరెస్ట్ అయిన బ్యాచ్ అందరూ వాళ్ళే. వాళ్ళు ఎవరు ఇండివిజువల్గా వాళ్ళ సొంతంగా నేరం కాదు, ఈ నేరంలో వాళ్ళ భాగం అంతే. వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి కోసం పనిచేసిన వాళ్ళు అంతే. వాళ్ళు సొంతంగా నేరం చేసి వాళ్ళు ఇండివిజువల్ క్రిమినల్స్ కాదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సమూహంలో నేరస్తులు వాళ్ళు. ఇతను అలాంటి ఇతను కొంచెం వీళ్ళకంటే దగ్గర. అంతే పిరమిడ్లో చివరికి వచ్చేటికి సన్నగా అయిపోద్ది కదా. అందులో దగ్గర కింద 10, తర్వాత 9, తర్వాత 8, తర్వాత 7, తర్వాత 6, 3, 2, 1 ఏమో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళిపోతాడు. ఇక జస్ట్ ఇతను 3 కానీ 2 కానీ ఇతను నెక్స్ట్ అతనే. ఇలాంటి పరిస్థితుల్లో ఇతని మీద తనిఖీలు జరుగుతున్నాయి. అందులో కొన్ని విలువైన వస్తువులు హార్డ్ డిస్క్లు దొరికినాయి. వాళ్ళు
మ్యాక్సిమం దాసామనుకుంటారండి. తప్పిస్తారు, ఎన్ని జరుగుతున్నప్పుడు చాలా చాలా జాగ్రత్త పడతారు, ఎక్కడికక్కడ తరలించేస్తారు, ఏమాత్రం అనుమానం లేకుండా. ప్రతి నేరస్తుడు కూడా ఏదో ఒక పొరపాటు చేస్తాడు ఎక్కడో చోట. ఎంత తెలివిగా వ్యవహరించామనుకున్నా వాళ్ళు ఎన్ని రకాలుగా తనిఖీలకు వచ్చి ఎన్ని రకాలుగా వెతుకుతారని వాళ్ళకన్నా ముందే ఇది పెద్ద ఆరితేరిన నేరస్తులు కదా, ఊహించి చేస్తారు. అయినా సరే ఎక్కడో తోట దొరుకుతారు. ఆ గోడ మీద పెన్సిల్తో లెక్కలు వేసుకున్నాడు అనుకోండి, ఏ పెన్ పేపర్ దొరక్క అక్కడ దొరకచ్చు. ఒక్కొక్కడు పెన్ను పేపర్ దొరకదు, చేతిలో పెన్ ఉండదు, పెన్సిల్ ఉంటుంది, అక్కడ గమక్కని మర్చిపోకూడదు, ఫోన్ నెంబర్ రాసుకున్నాడు అనుకోండి గోడ మీద, ఇది ఏంటి అని చెప్పి ఫోన్ కొడుతుంది, మొత్తం బొమ్మ వచ్చేస్తుంది. అలాంటి పనులు చేస్తారు. అలాగే జరిగింది ఏదో ఇంట్లో. ఏంటండి ఇప్పుడు మీ ఇంట్లో ఉంటారు, పేపర్ రెడీగా ఉండదు, మీ జేబులో పెన్ లేదు, టేబుల్ మీద పెన్సిల్ ఉంది, ఎక్కడ రాయటం లేదు, పెన్సిల్తో చేతి మీద రాసుకోలేరు. పెన్ అనుకోండి చేతి మీద రాసుకోవచ్చు, పెన్సిల్తో చేతి మీద రాసుకోలేరు కదా, గబక్కని గోడ మీద రాస్తారు కదా, ఎక్కడ మర్చిపోకుండా జరుగుతుంటాయి, అక్కడ దొరుకుతారన్నమాట. అలా దొరికారు వీళ్ళు ఇటు దగ్గర. మొత్తం బొమ్మలాగారు. అంటే మనం బయటకి డిస్క్లోజ్ చేయలేని మ్యాటర్ మాకు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో వీటి తప్పించుకోలేడు. అది మనం చెప్పకూడదు, మన నోటితో మేము చెప్పకూడదు. అంటే ఇప్పుడు సునీల్ రెడ్డి గారి తర్వాత ఇంకొక్కడుగు దూరమే ఉంది అని చెప్పి మీరు ఇందాక ఒక మాట అన్నారు. మరి ఆ ఒక్కడుగు దూరాన్ని సీట్ ఎప్పుడు చేరుకోబోతుంది? మరి ఒక్కడికి ఎప్పుడైనా చేస్తారు, ఆ ఒక్కడికి ఎప్పుడైనా చేస్తారా ఏంటండి? ఇప్పుడు సునీల్ రెడ్డిని తీసుకెళ్లి కాపీ టీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీరేనండి మీకోసం కాపీ పెడుతున్నాం అని చెప్తారు. ఇంకా అందులో అనుమానం లేదు, అయిపోయింది కదా. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకుల్ని వాళ్ళ వారసుల్లో అందరినీ చిన్న సత్తరకాయలని చిన్న చిన్న మామిడి పిందులు కూడా వేసేసారు కదా లోపల. ఇప్పుడు అంతా మెట్టంకాయలు అన్నిటిని కూడా బుక్ చేస్తారు కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి మిగిలాడు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కొడుకు, మోహిత్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు, వాళ్ళ కొడుకును కూడా లైన్లో పెట్టేశారు కదా మొత్తం అంతా. ఇక ఇంకెవరు మిగిలిలేరండి. ఎవరన్నా ఉంటే వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరన్నా మిగిలిలేరని చూస్తారు, చేత కాగడా పెట్టుకుని ఇంకా ఏమన్నా మిగిలిపోయారని చూస్తాం కదా. పాములు గీములు తేళ్ళు ఏమన్నా చూసి వాళ్ళని కూడా పట్టుపోతారు. అంటే ఈయన పేరు మీద ఒక 10 కంపెనీలు ఉన్నాయి, అవి కూడా మొత్తం డొల్ల కంపెనీలే, కేవలం ఈ మనీ రూటింగ్ కోసమే వీటిని వాడారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇతను లావు కృష్ణదేవరాయలు పార్లమెంట్లో దీన్ని ప్రస్తావించి ఆ ప్రస్తావన అయిపోయిన తర్వాత అమిత్ షా గారు ఇతను పిలిపించుకుని వివరాలు తెలుసుకున్న తర్వాత ఇదేంటి మనకి ఎంత కాదని చెప్పాడే, ఇదేంటి ఇంకా ఎక్కువ లాగేసాడు అనుకుని ఉంటారు వాళ్ళు. అంటే అప్పుడు వాళ్ళ సఖ్యత బాగున్నప్పుడు ఇదిగోండి ఎంత దొబ్బినండి అని ఉంటాడు. ఫండింగ్ అది ఇప్పుడు ఓపెన్ సీక్రెట్. ఇది పార్టీలు ఫండింగ్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మనం గణేష్ చందాకి వెళ్ళినప్పుడే ఎన్నో ఇంత వ్యాపారం చేస్తున్నారు, 10,000 ఇవ్వండి అంటారు కదా. గణేష్ చందాగా మనం తప్పట్టకూడదు ఏదని. ఇప్పుడు రాజకీయ పార్టీలు కానీ ఏదైనా సరే మేము పెద్ద వ్యాపారం చేస్తున్నారు, 1000 ఇస్తున్నటి 10,000 అని అడుగుతారు. అలాగే పార్టీ ఫండ్ ఇచ్చినప్పుడు ఇదేంటి మాకు ఎంతే చెప్పాడు అనుకుని ఉంటారు వాళ్ళు. ఇదంతా బాంబు చెప్పిన తర్వాత కొన్ని అరవై చేశారు. అప్పుడే చెప్పారు ఇవి సునీల్ కుమార్ రెడ్డికి జ్ఞానం. కానీ వీళ్ళు ఏం చేశారంటే అండి, సినిమాలు తీశారు, బంగారం మీద పెట్టారు, భూముల మీద పెట్టారు, వ్యాపారాల మీద పెట్టారు. వ్యాపారాలు అంటే అలాంటివి అంటే ఏదో వ్యాపారం పెట్టిస్తారు, ఇతర దేశాల్లో కూడా పెట్టించారు. లండన్లో నాకు ఫోన్ చేశారు ఒక ఆయన, ఏమంటే ఒకడో వీళ్ళ బ్యాచ్లో ఒకడో టైల్స్ వ్యాపారం పెట్టాడండి ఇక్కడ. అక్కడ ఎవడో ఒక్కడ కూడా వచ్చి కొనుక్కున్నట్టు కానీ అమ్మినట్టు కానీ లేదండి, నేను చాలా నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను అని చెప్పి సంవత్సరం క్రితం నాకు ఫోన్ చేశాడు ఒక ఆయన. సంవత్సరం ఇంకా ఎలక్షన్ అవ్వకముందే దీని మీద మాట్లాడండి అన్నాడు. అప్పుడు 2-3 సార్లు మాట్లాడాం మనం దీని మీద. అంటే లండన్లో వ్యాపారం కూర్చుంటాడు అంతే, ఆడికి అప్పు చెప్పిన బాధ్యత 4 జీతం ఇచ్చేస్తారు, నువ్వు అక్కడ కూర్చోరా అబ్బాయి అంటారు. దాని పేరు మీద ట్రాన్సాక్షన్స్, రూటింగ్ డబ్బులు. అలాగే వీళ్ళు ఆఫ్రికన్ కంట్రీస్లో ల్యాండ్స్ కొన్నారు, మైన్స్ తీసుకున్నారు, లిక్కర్ వ్యాపారం చేశారు. అసలు ఆ లిక్కర్ వ్యాపారం అక్కడ ఎలక్షన్కి రాకముందే, అధికారంలో రాకముందే లిక్కర్ వ్యాపారం చేశారు. అక్కడ ఎలా చేశారు లిక్కర్ వ్యాపారం, దాన్ని ఇక్కడ అమలు చేశారు. అక్కడ ఆఫ్రికన్ కంట్రీస్లో నాసిరకం మద్యం అది చేసి అక్కడ కొన్ని మనకున్నంత కండిషన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఉండవు. అక్కడ చాలా వెసులుబాట్లు ఉంటాయి. మనకు చాలా కఠినంగా ఉంటాయి చట్టాలు, మన వాళ్ళు దాన్ని పక్క తోసేస్తారు. కానీ చట్టం పర్ఫెక్ట్గా పనిచేసే రూల్ ప్రకారం వెళ్ళాలంటే మనకి ఇక్కడ చాలా కఠినంగా ఉంటుందండి. మీకు వస్తుంది తెలుసా, అమెరికా వీసా దొరకదు మనం అనుకుంటాం. ఇండియా వీసా ఈ ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఇండియా వీసా దొరకడమే కష్టం. అందుకని దొంగసాటుకు వచ్చేస్తారు మన వాళ్ళకి. బంగ్లాదేశ్ నుంచి గట్ట మనకి దొంగసాటుకు ఎందుకు వస్తారనుకుంటున్నారు, వీసా దొరకదు మనది. అక్రమ వలసదారులు పెరిగిపోవడం కారణం వీసా చట్టాలు కఠినంగా ఉంటాయి మనకి. మిగతా అమెరికా కాదు, మన తర్వాతే అమెరికా. మన చాలా కఠినం. అంటే మన చట్టాలు అంత ఇదిగా ఉంటుంది, చాలా పకడ్బందీగా ఉంటుంది రాజ్యాంగం. కానీ రాజ్యాంగం గొప్ప రాజ్యాంగం ఈ ప్రపంచంలోనే ఉంది. ప్రజాస్వామ్య దేశం, ఇంత పెద్ద దేశం, 140 కోట్ల మంది జనాభా. ఇంత జనాభాలో ఏ రకమైన
భిన్న భాషలు, సంస్కృతులు, రకరకాల వ్యవహారాలతోటి అయినా సరే కలిసిమెలిసి ఉన్నామంటే ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంత చిచ్చు పెట్టినా మనకు విభేదాలు రాకుండా మనం కలిసిమెలిసి బతుకుతున్నామంటే గొప్పతనం కదండి ఇది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు పురుగు, ఆ పురుగు ఆకునాకు పురుగు, కాండము తొలుచు పురుగు అని చెప్తుంటారు వ్యవసాయం అన్నదాతలోని. అందులో మీకు ఈటీవీలో వస్తా అన్నదాత అన్న పాట వస్తా, అందులో మనం చూపిస్తారు ఆకునాకు పురుగులను పట్టి దానికి పెస్టిసైడ్స్ కొట్టాలి, పురుగుల మందు, చేనుకు చేవ, రైతుకు రకం, గ్రోమోర్ ఇలాంటి ఎరువుల గురించి అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. అలాగా ఇతను పురుగట్టేసాడు మనకి. అతను ఇలాంటి పురుగులు తయారు చేసి అన్ని చోట్ల పెట్టేశాడు. కానీ సార్ జగన్మోహన్ రెడ్డి గారు సరస్వతి పవర్కి సంబంధించినటువంటి ఆస్తులను ఆయన తల్లికి చెల్లికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. కానీ ఈ సునీల్ రెడ్డి అనే వ్యక్తి పేరు మీద, అంటే ఇటు భారతీ సిమెంట్స్లో కావచ్చు, సండూర్ పవర్లో కావచ్చు, వైఎస్ భారతి తర్వాత డైరెక్టర్గా ఈయన పేరే ఉండింది. అంటే అతను బాలాజీ గోవిందప్ప సిమెంట్స్లోను, వాటిలోను భారతీ సిమెంట్స్లో బాలాజీ. ఇప్పుడు వీళ్ళ పేరునున్న వాళ్ళది కాదండి, అది వాళ్ళదే. అంటే అంత నమ్మాడు కదా, నమ్మటం తేడా చేస్తాడు. టికెట్ లాగా పంపిస్తారు కదా, వాళ్ళకి తెలుసు కదా విషయం. అంచేత ఒకవేళ నిజంగా అతను సడన్గా చచ్చిపోయినా కానీ వాళ్ళ వారసులు ఎవరైతే వారసులు ఉంటారో వెళ్ళి వాళ్ళు అడగకుండానే ముందు రాసి వచ్చేస్తారు వాళ్ళకి. అసలు ఆ భయం ఉండదు. ఎందుకంటే అదొక మాఫియా అండి, అదొక శాసనం ఉంటుంది. ఆ అండర్ వరల్డ్లో, ఆ మాఫియాలో అదో రాజ్యాంగం. ఎవరి పేరుని పెట్టినా కానీ మళ్ళీ అన్నీ ఇచ్చేయాలి, దొబ్బేయటం కుదరదు. ఇప్పుడు డబ్బులు దాస్తారండి, ఒక అపార్ట్మెంట్ నిండా పెడతారు, ఎవరికి కప్పు చెప్తారు, అవి ఎటు పారిపోతే అనుకుంటాం మనం. అది ఎక్కడికి వెళ్తాడు? పోలీసు వాళ్ళు కూడా పట్టుకోలేంది, మాఫియా అండర్ వరల్డ్ పట్టేసుకుంటారు. అందరూ కూడా అలాగే తెలివైన వాళ్ళు ఉంటారు, రిక్రూట్ చేసుకుంటారు వాళ్ళు. అందరూ కూడా మీకు ఇంటర్నేషనల్ మాఫియా ఉందనుకోండి, అందులో అయితే ఇటలీ నుంచి మెర్సినరీస్ అని ఉంటారు, సైన్యం, ప్రైవేట్ కిరాయి సైన్యం అంటారు వాళ్ళని. వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు వాళ్ళు ఇలాంటి దెబ్బలాటలు కట్టండి. చేత మీరు అది డిఫరెంట్గా ఉంటుంది, భయపడక్కర్లేదు. మళ్ళాటి వాళ్ళు ఎవరన్నా దాయరని ఎత్తు డబ్బులు దొబ్బేస్తారు. కానీ వాళ్ళకి అలా ఇప్పుడు మనం ఎవరన్నా 10,000 ఇచ్చిన దగ్గర ఉంచడాన్ని మళ్ళీ తీసుకుంటామని ఇచ్చేమనుగా మనం, వాడికి ఖచ్చితంగా ఎప్పుడు ఇచ్చామంటాడు కూడా మనం, లేకపోతే వాడేసుకున్నాను అంటాడు, మనం ఏమీ చేయలేం. ఇది పరిస్థితి. కాబట్టి సునీల్ కుమార్ రెడ్డి అన్నవాడు జగన్మోహన్ రెడ్డికి బినామీయే కాకుండా అతను పరిచారకుడు, అతనికి అసిస్టెంట్, పర్సనల్ పిఎలాటోడు. అన్ని సపరీలు చేయడానికి జైల్లో ఇప్పుడు మళ్ళీ జైలుకి వచ్చేస్తాడా అలా కలిసి వచ్చేస్తుంది అతనికి. ఇప్పుడు జగన్ కన్నా ముందు లోపడతారు. జగన్ వచ్చినప్పుడు రెడీగా పక్క కట్ట వేసి టిక్కాలు అన్నీ సర్ది కూజా నిండా మంచినీళ్ళు గ్లాస్ అన్ని పెట్టి రెడీ కూర్చుంటాడు రెండు అని. ఇది పరిస్థితి. అక్కడ అదృష్టవంతుడు అండి. అప్పుడు బతిమాలాల్సి వచ్చింది అరెస్ట్ చేయడానికి, ఇప్పుడు ముందే వెళ్ళిపోతున్నాడు. ఇది జరగబోయేది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.